ఇందులో ఒక చక్కటి కార్యక్రమం మరి జంట నియోజకవర్గాలు తుని కానీ ప్రతిపాడు కానీ దివ్య గారు మరి సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ అధికారుల ద్వారా అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీటిని విడుదల చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక పక్క రామకృష్ణ గారి సారథ్యంలో మరి ఏ కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా రైతులకి అర్జెంటుగా నీరు ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించింది. ఆదేశాల ప్రకారం మరి మా మండల పార్టీ పెద్దలు, గ్రామ పెద్దలు, 2 మండలాల పెద్దలు, 2 నియోజకవర్గాల పెద్దలు కలిసి కార్యక్రమం ఇచ్చడం జరిగింది. మాకు ఏదైనా కూడా 2 నియోజకవర్గాలు కూడా ఒక పండుగ లాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కాకుండా ఆ క్రమంలో భాగంగా మన మిత్రుల సోదరులు ఎప్పటి నుంచో రాజేష్ గారి నాయకత్వంలో మరి సత్యప్రభ గారు, దివ్య గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నీటిని విడుదల చేయడం జరిగింది. महानैवेद्यं समर्पयामि, सपाद प्रसादं निवेदयामि। మరి సత్యదేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కలకలలాడడం జరుగుతుంది. మరి ఖరీఫ్ సీజన్కి ఎటువంటి డోకా ఉండదని మనం భావిస్తున్నాం. అలాగే మనం ఈరోజు మన పంపా రిజర్వాయర్లో 95 అడుగులు నీటి మట్టం వరకు ఉంది ఈరోజు వరకు. దీన్ని మరి రైతులందరూ కూడా కోరిక మేరకు మరి ఈరోజు మన ఎమ్మెల్యే దివ్య గారు ఆదేశాల ప్రకారంగా ఈరోజు మన తుని మండలం, తోండింగ్ మండలంలో ఉన్నటువంటి 12,500 ఎకరాలకు కూడా సమృద్ధిగా నీరు అందించాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో వాళ్ళకి కోరిక మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. మరి అలాగే మన ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, అధికారులకి, మరి ఎమ్మెల్యే దివ్య గారికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 96 లెవెల్లో ఉంది, దాదాపు 208 MCFT ఉంది, అంటే 0.2 TMCలో మాట్లాడాలంటే. సో మన టోటల్ ప్రాజెక్ట్ కెపాసిటీ 0.45 TMC. ఇది 2-3 సార్లు నిండితేనే కానీ మన ఆయకట్టు అంతా సర్వ్ అవుతుంది. సో మనకి వర్షాలు పడుతూనే ఉంటే మనం నీళ్ళు ఇస్తూ ఉంటాం. సో ఇద్దరు ఎమ్మెల్యేలు యనమల దివ్య గారు, సత్యప్రభ గారు ఆదేశాల మేరకు యనమల రాజేష్ గారు, ఈ నర్సరీ లాంటి పెద్దలు అందరూ ఇచ్చేసి ఈరోజు రైతులందరి కోసం నీటిని విడుదల చేయడం అయింది మన పంపా ప్రాజెక్ట్ నుండి.
ఇది ఆల్రెడీ నేలంతా పదునుగా ఉంది కాబట్టి ఫస్ట్ 200 క్యూసెక్స్ వరకు ఇవ్వచ్చు, కానీ 20 క్యూసెక్స్ తోటే స్టార్ట్ చేస్తున్నాం. కానీ 22 క్యూసెక్స్ తోటి వీళ్ళు ఆల్రెడీ పొలాల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే షార్ట్ ఫాల్ ఉన్నో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ సక్రమంగా పదును చేసుకున్న దాన్ని దున్నుకోవాల్సింది, ఆకుమళ్ళు వేసుకోవాల్సింది కోరుతూ వెదజల్లుకుంటే వెదజల్లకుండా చేసుకోవచ్చు. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్, ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.